హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జనన గణన అనేది ప్రారంభం కాబోతుందన్నమాట. మొదటి దశ జనన గణన అయితే ప్రారంభించబోతుంది. ప్రభుత్వము అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ అధికారులకు ఎవరైనా అడ్డొస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి చెప్తోంది. సో అసలు ఈ జనన గణన అంటే ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే చెప్తాను. సో మనము జనన గణన అనగానే జనాభా లెక్కలని అనుకుంటాము. ఒక రకంగా అదేనమాట ఇది. సో దీని గురించి అయితే వివరంగా తెలుసుకుందాము. సో ఒకసారి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే ఇక్కడ మనకు మొదటి దశ జనన గణన అయితే జరుగుతుంది కదా. ఇందులో భాగంగా ఇంటికి వచ్చేటువంటి అధికారులు మనల్ని ఎలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారనేది మీకు వివరంగా విత్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో భారతదేశంలో దాదాపు ఒక దశాబ్దం తర్వాత నిర్వహించబోతున్నటువంటి జనన గణన 2027 కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు అయితే వేసిందనమాట. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జనవరి 10న జారీ చేసినటువంటి జీవో నెంబర్ 5 ద్వారా రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో జనగణన అధికారులను నియమించింది. భారత జనగణన చట్టం 1948 సెక్షన్ 4(2) ప్రకారము ఈ నియమాలు అయితే జరిగాయన్నమాట. ఇది దేశవ్యాప్తంగా మొదటి డిజిటల్ జనగణన. కోవిడ్-19 తర్వాత 2021లో జరగాల్సినటువంటి ఈ యొక్క జనగణన అనేది వాయిదా పడడం జరిగిందనమాట. ఇప్పుడు 2027లో దేశవ్యాప్తంగా జనగణన అనేది పూర్తి చేయబోతుంది. సో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా మొదటి దశలో, ఓకేనా, మొదటి దశలో 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంటి జాబితా, హౌస్ లిస్టింగ్, గృహ గణన అయితే జరగబోతుంది అనమాట. సో అలానే మనకు రెండో దశలో 2027 ఫిబ్రవరి, మార్చి మరియు ఈ 2 నెలల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుందని చెప్పి చెప్తుంది అనమాట. సో అయితే ఇక్కడ మనకు ముందుగా 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంటి జాబితా, హౌసింగ్ లిస్ట్ అనేది జనగణన సంబంధించి మొదటి దశలో భాగంగా గృహ గణన అనేది పూర్తి చేయబోతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు 2027లోకి వచ్చే సమయానికి రెండో దశ అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు పౌరులు స్వయంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ జనగణన సాఫీగా నిర్వహించేందుకు జిల్లా, ఉపవిభాగ, మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిల్లో అధికారులను అయితే నియమించారు. జిల్లా కలెక్టర్ను ప్రధాన జనగణన అధికారిగా అయితే నియమించారు. జాయింట్ కలెక్టర్ను అదనపు ప్రధాన జనగణన అధికారిగా అయితే నియమించారనమాట. జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా గణన అధికారిగా అయితే నియమించి వారి యొక్క ద్వారా కమిటీ ద్వారా అయితే ఈ యొక్క జనగణన ప్రక్రియ అనేది ప్రారంభించబోతున్నారనమాట. మొదటి దశ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. చూడండి, మొదటి దశలో హౌసీ లిస్టింగ్ అంటే ఇంటి జాబితాలను అయితే సేకరించబోతున్నారనమాట మొదటి దశ. రెండో దశలో పౌరుల యొక్క వివరాలు అయితే సో మనకు సేకరించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ జనగణనలో అడిగేటువంటి ప్రశ్నలు, ఓకేనా, ఇంటికి సంబంధించి ఇప్పుడు సర్వే అయితే జరుగుతుంది కదా, గృహగణన. సో దీనికి సంబంధించి సో ముందుగా అయితే పట్టణాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధులు అయితే ఈ యొక్క వివరాలను అయితే నమోదు చేసుకుంటున్నారనమాట. ఇందులో మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, సో మన యొక్క వివరాలు ఏమేమి నమోదు చేసుకుంటారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనగణనలో ఇంటి నుంచి పూర్తిగా అడిగే వివరాలు ఎలాగ ఉంటాయంటే, ఇంటి నెంబరు, జనగణన ఇంటి నెంబరు, ఇంటి నేల నిర్మిత రకం అంటే ఎలాంటి నేలలో ఇంటిని నిర్మించి ఉన్నారు, గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి, మట్టితో ఉన్నాయా లేకపోతే సిమెంట్ రాళ్లతో ఉన్నాయా, ఇటుకలతో ఉన్నాయా, ఇలా వివరాలు అయితే నమోదు చేసుకుంటారు. పైకప్పు ఏ పదార్థంతో ఉంది అంటే పైకప్పు ఇప్పుడు పూరిళ్ళు అయితే తాటాకు మట్టలతో ఇలా కట్టుతారు కదా, సో అలా ఉందా, లేకపోతే రేకులతో ఉందా, లేకపోతే ఇక్కడ కంకర, కాంక్రీటు ఇవన్నీ కూడా కలిపి స్లాబ్ లాగా నిర్మించుకొని ఉన్నారా. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇల్లు ఏ ఉపయోగానికి, నివాసానికి ఉందా లేదా ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకునే విధంగా ఉందా అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటి పరిస్థితి ఎలా ఉంది, మంచిదిగా ఉందా లేకపోతే పాడైపోయే పరిస్థితిలో ఉందా, సో ఈ యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత కుటుంబ నెంబరు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక యూనిక్ నెంబర్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇప్పుడు ఏకీకృత కుటుంబ సర్వే అనేది ఒకటి జరుగుతుంది ప్రభుత్వము. సో ఆ సర్వేలో భాగంగా మన యొక్క కుటుంబ నెంబర్ అనేది యాడ్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల మొత్తం సంఖ్య ఎంత? కుటుంబ పెద్ద ఎవరు? కుటుంబ పెద్ద లింగం ఏంటి? కుటుంబ పెద్ద ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు? ఇల్లు సొంతమైనదా లేకపోతే అద్దెకున్నారా? ఇంట్లో కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య ఎంత? ఎన్ని రూమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో? అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వివాహిత జంటల సంఖ్య. సో వివాహిత జంటల సంఖ్య ఎంత ఉంది? త్రాగునీరు ప్రధాన వనరు ఏది? అంటే మీరు తాగునీరు అనేది మీరు సొంతంగా ఏదైనా బోర్‌వెల్ అనేది మీ ఇంట్లో వేసుకొని ఉన్నారా? లేకపోతే సో మనకు వాటర్ పంచాయతీ వాటరు లేకపోతే వార్డ్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ట్యాంక్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నారా? లేకపోతే మీరు బయట వాటర్ అనేది కొనుక్కుంటున్నారా? ఇలా అయితే ఉంటున్నాయన్నమాట. త్రాగునీరు సులభంగా దొరుకుతుందా? అదేవిధంగా ఇంట్లో వెలుతురు కోసం వాడేది కరెంటు, అదేవిధంగా ఇంకా ఏమైనా ఫెసిలిటీస్‌తో అంటే మీరు సోలార్ బిగించుకొని ఉన్నారా? ఇలాంటి క్వెషన్‌లు కూడా వస్తాయన్నమాట దీని కింద. టాయిలెట్ సౌకర్యం ఉందా? టాయిలెట్ ఎలాంటిది? అదేవిధంగా మురుగునీరు వెళ్ళే అవుట్‌లెట్ ఉందా? స్నానానికి సౌకర్యంగా ఉందా? అదేవిధంగా వంటగది గ్యాస్ కనెక్షన్ ఉందా? వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏంటి? అంటే ఇక్కడ మీరు కర్రలు వాడుతున్నారా? లేకపోతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? లేదా కిరోసిన్ స్టవ్ వాడుతున్నారా? ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ రేడియో ట్రాన్సిస్టర్ ఉందా? టెలివిజన్ ఉందా? ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉందా? సైకిలు, స్కూటరు, బైక్ ఉందా? లేదా కార్, జీప్, వ్యాన్ ఉందా? ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యం అంటే వరి తింటున్నారా? అంటే బియ్యం తింటున్నారా? లేకపోతే గోధుమలతో తింటున్నారా? లేదా జొన్నలతో తింటున్నారా? ఇలా మనకు ప్రశ్నలనేటివి ఆ జనగణనలో నమోదు చేసుకుంటారు. జనగణన సమాచారం కోసం ఉపయోగించేటువంటి ఒక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇలా మనకు టోటల్‌గా ఈ యొక్క ఇంటికి గృహ గణనకు సంబంధించి మనకు ముఖ్యంగా దాదాపు 33 రకాల ప్రశ్నలతో సర్వే అయితే జరుగుతుంది. ఈ సర్వేని ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని చెప్పి అధికారులకు ఆదేశాలైతే వెళ్ళాయన్నమాట. ఆ అధికారులు కూడా ఎవరు ఏంటనేది ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ మీద అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క సర్వేకి సంబంధించి ఎవరైనా అడ్డుగా వస్తే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. సో కాబట్టి ముందుగా జనగణన అనేది కంప్లీట్ గృహ గణన అనేది కంప్లీట్ అవుతుంది. 2027లో వచ్చేసి జనగణన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా 2 దశల్లో జనగణన 2027 లోపల పూర్తి చేయాలని సో మనకు దేశం యొక్క అందించినటువంటి ఒక రూల్‌తో అయితే మనకి ఇక్కడ ప్రెజెంట్ అయితే ఈ యొక్క జనగణన అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇవండి ఇన్ఫర్మేషన్స్. జనగణన అనేది సో ఏంటి? అసలు గృహ గణన అంటే ఏంటి? గణనలో ఎన్ని దశలైతే ఉన్నాయనేది మీకు వివరంగా అయితే అందించాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.